తమిళ చూశారు కదా, వాళ్ళ గురించి తెలిసినవన్నీ మేము మీకు చెప్పలేము. మేము యూట్యూబర్లుగా వాళ్ళ గురించి కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారే చాలామంది, వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్స్టాగ్రామ్ వచ్చి వాళ్ళ గురించి మీకేం తెలుసు, వాళ్ళ గురించి మీకేం తెలుసు, మాకు చెప్పండి మాకు చెప్పండి మాకు చెప్పండి అని చెప్పేసి తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలని కుతూహలంతో. వాళ్ళ గురించి తెలిసినవన్నీ మీకు మేము చెప్పాలి అంటే అది మళ్ళీ మా మీదకి వచ్చి కొంతమంది అది టాక్సిక్స్ ఉంటారు కదా, కొంతమంది టాక్సిక్ ఫెలోస్, వాళ్ళు వచ్చి మా మీద పడతారు. మీరు రాంగ్గా చెప్తున్నారు, రాంగ్ అజంప్షన్ చేస్తున్నారు, మీ మీద కేసులు పెడతాం, మీ బొక్కు పెడతాం, భోషానం పెడతామని చెప్పేసి, మీ పిండాకుడు పెడతామని చెప్పేసి నా మీదకి వచ్చి పడతారనమాట. నోరేసుకొని పడిపోతారు కుక్కల్లాగా. సో వాళ్ళకి భయపడి కాదు, కానీ అలాంటి వాళ్ళతో నాకు ఎందుకు వచ్చిన పెంట అనుకొని నేను చాలా విషయాలు దాస్తున్నాను. నేను నా లోపల దాచుకుంటాను. కొన్ని విషయాలు తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలుసు. కళ్యాణ్ తనుజ వాళ్ళ బాండింగ్ గురించి, వాళ్ళ పర్సనల్ దాని గురించి కొన్ని విషయాలు తెలుసు నాకు. కానీ దయచేసి మేము చెప్పమని మాత్రం అడగద్దు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఆ రోజు మేమే చెప్తాం. కొన్ని విషయాలు తెలిసి కూడా మేము ఎందుకు దాచుకుంటున్నామంటే మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. అవి చెప్పామంటే అసలు మామూలుగా ఉండదు. కాబట్టి కానీ అది చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి చెప్పడానికి. సో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. కొంతమంది నా అడిగారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ కోసం, మీ అందరి కోసం ఈ క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీకు చెప్తున్నాను అన్నమాట. కొన్ని విషయాలు మాకు తెలిసిన అన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు, కానీ కొన్ని అయితే చెప్తున్నాము. ఇప్పటికే కొన్ని దాచకుండా చెప్తూనే ఉన్నాము. ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. కాకపోతే అవి ఫ్యూచర్లో అవి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు బయటికి చెప్పినప్పుడు మాత్రమే మీకు చెప్పగలం. మీకు చెప్పగలం. సో దయచేసి అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. ఒకటైతే క్లారిటీ చెప్తాను, మీరు వాళ్ళ మీద చూపించే అభిమానం, మీరు వాళ్ళ గురించి అనుకుంటున్న ప్రతి విషయం ఖచ్చితంగా ఫ్యూచర్లో జరుగుతుంది. మీకు హ్యాపీ న్యూసే అందుతుంది. ఇదైతే ఈ గ్యారంటీ అయితే నేను ఇస్తాను, 100% ఇస్తాను. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకోండి, ఓకేనా?